భగవద్గీత 2వ అధ్యాయం 15 శ్లోకం. సాంఖ్యయోగం. శ్రీకృష్ణ ఉవాచ యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. భావం: ఓ పురుషశ్రేష్ఠ, కష్టసుఖాలను సమానంగా స్వీకరించే ఏ ధీరుడినైతే ఈ ఇంద్రియ విషయాలు బాధించవో ఆ వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు. సందర్భం: 14వ శ్లోకంలో కష్టసుఖాలను, శీతోష్ణాలను ఓర్పుతో సహించమని చెప్పిన శ్రీకృష్ణుడు అలా సహించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో ఈ 15వ శ్లోకంలో వివరిస్తున్నాడు. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కృంగిపోకుండా ఎవరైతే స్థిరమైన మనస్సుతో ఉంటారో వారే ఆత్మజ్ఞానాన్ని పొంది జనన మరణ చక్రం నుండి విముక్తి పొందటానికి అర్హులు అని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. శారీరకమైన బాధలు ఆత్మని ఏమీ చేయలేవని ధైర్యంగా నిలబడేవాడే నిజమైన ధీరుడు. రేపు మరో గీత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా ఫర్ లైఫ్.